गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम्। वागर्धाविव संपृक्तो वागर्ध प्रतिपत्तये जगत्पितरं वंदे पार्वती परमेश्वरं। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। సభాదేవతాభ్యో నమః। నిన్నటి రోజున రాముని పరాక్రమం గురించి సీతమ్మ వారు రావణాసుడికి హింట్ ఇచ్చారు. ఒరే నువ్వు పిల్లి లాంటి వాడివి సింహం గుహలోకి వచ్చి సింహంతో యుద్ధం చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నావు, నీ చావు కోరి కోరి తెచ్చుకోకు అని సీతమ్మ వారు వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? రావణాసుడికి. ఇప్పుడు రియాక్షన్ ఏముండాలా? రావణాసుడికి అహంకారం చాలా ఉంది, వరగర్వం. అదే అంటారు దేవుళ్ళ దగ్గర ఒక లక్షణం ఉంటుంది, మీరు మంచి అడిగితే మంచి ఇస్తారు, చెడు అడిగితే చెడు కూడా ఇస్తారు. వాళ్ళకి ఇచ్చే లక్షణం ఒకటి ఉంది, మంచి అడగాల చెడు అడగాలని మీకు తెలవాలి. అర్థమైందా? మీకు డౌట్ రావచ్చు, బ్రహ్మదేవుడు అట్టెట్టి ఇచ్చాడండి రావణాసుడికి అంటే ఆ తీసుకున్న వరంతోనే రావణాసుడు పాడైపోయాడు. చాకు ఉంది కూరగాయలు కోసుకుంటా అంటే ఇస్తారు, పీకలు కోసుకుంటా అంటే పేరెంట్స్ ఇవ్వరు, బయట వాళ్ళు ఇస్తారేమో తెలియదు. మనం ఏది ఎట్లా వాడుతున్నాం అదే అంటున్నాం. మొబైల్ కూడా మీరు మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. చాకు మొబైల్ రెండు ఒకటే. మీరు పొడుచుకుంటారా, కూరగాయలు కోసుకొని హాయిగా ప్రాణం నిలబెట్టేట్టుగా అన్నం వండుకొని తింటారా, పండు కోసుకొని, అది మీ ఇష్టం. పీకలు కోసుకుంటారా మీ ఇష్టం. ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు, ఇవాళ చిన్నపిల్లలు కాదు. ఎందుకంటే ఒకలా చెప్తే ఇంకోలా ప్రెజెంట్ అవుతుంది, అది ఇంకోలాగా అవుతుంది రిఫ్లెక్షన్. అది ఎందుకంటే చెప్పేవాడికి ఇబ్బంది అవుతుంది పాపం. మంచి చెప్పినా కూడా అన్ని అసోసియేషన్స్ సొసైటీసు ఎన్నో ఫామ్ అయినాయి. ఆడవాళ్ళ సంఘం, మగాళ్ళ సంఘం, గుడ్డివాళ్ళ సంఘం, కుట్టివాళ్ళ సంఘం, మా సంఘం, మీ సంఘం, అన్ని సంఘాలే. ఎందుకు పనికొస్తున్నాయిరా అంటే ఇవి ఇబ్బంది పెట్టడానికో ఇబ్బంది పడడానికో పనికొస్తున్నాయి. డెవలప్మెంట్ కోసం ఫామ్ అయిన సంఘాలు డెవలప్మెంట్ వదిలేసి వాడేమన్నాడు వీడేమన్నాడు. ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఖాళీగా ఉన్నవాడు బుర్రలో ఏముంటుంది? దయ్యం కూర్చుంటుంది. సంఘాలు కూడా అట్లా తయారైనాయి. అలా ఉండకూడదు. ఏది సంఘం అంటే సత్సంగం. ఏది సంఘం అంటే సత్సంగం. ఇది సత్సంగం. ఇది దేనికి పనికి వస్తుంది? దీనిలో కొట్టుకోవద్దని చెప్తాం. అందుకే దీనిలో మెల్లమెల్ల మీ మెచ్యూరిటీ ఎలా మారుతుందంటే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్, ఇది పెద్ద ప్రాబ్లమా, అట్లా తయారవుతారు మైండ్ మెచ్యూరిటీ. అందుకోసం మన ప్రయత్నం. ఇది సత్సంగం. అలాంటి సంఘాలు కావాలి మనకి. ఎందుకు సత్సంగాలు కావాలంటే ధర్మం నిలబెట్టే సంఘం సత్సంగం, ధర్మం వైపు వెళ్ళే సంఘం సత్సంగం. అలాంటి సంఘం వాళ్ళతోనే మనకు పని. ముందు అలా కాని వాళ్ళతో నేను నిర్మమాటకు మా ఇంటికి రావద్దని చెప్పే ప్లాన్ పెట్టుకుంటున్నా తొందరలో. ఆల్రెడీ మీరందరూ రామకోట రాస్తున్నారు కాబట్టి నేను మీతోనే. మీకు నేను క్లాస్ చెప్పాలంటే మరి నేను కూడా అలా ఉండాలి. నేను కూడా రామకోట రాస్తున్నా. ఎందుకంటే మీరు రామకోట రాసి మీరందరూ రాముల వారు అయితే రాముల వారితో మాట్లాడాలంటే నేను కూడా రాముడు అయ్యి ఉండాలి కదా, రామభక్తుడు అయ్యి ఉండాలి. అందుకే నేను రామకోట రాస్తేనే మీతో మాట్లాడతా. ఇలా ఎవరైనా ఇంటికి వస్తే కూడా నిర్మమాటంగా నాయన ఒక 3 లైన్లో 5 లైన్లో మీరు ఎలా రాస్తాను రామకోట రాయండి, నాతో ఏ పని ఉన్నా కూడా అది రాస్తే మాట్లాడతాను. నాతో రాయనన్నారు అనుకో, నాతో పని లేదు, మీకు నాతో పని లేదు, పంపించేస్తాను. అలా డియరెస్ట్ ఇవ్వడం స్టార్ట్ అయ్యింది. అలా కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. రాను ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది. యాక్సెస్ తక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే అంతా ఆల్ వెల్కమ్ అంటే ముసీలాగా అయిపోతుంది కదా. ఆల్ ఆర్ వెల్కమ్ అంటే ముసి అయిపోతుంది. గంగలాగా ఉండాలనుకుంటే పవిత్రంగా మన ఆలోచనలు గంగలాగానే ఉండాలి, పవిత్రమైన ఆలోచనలు ఉండాలి. మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా పవిత్రమైన ఆలోచనతో వచ్చేవాళ్ళనే మనం ఇన్వైట్ చేయాలి. అర్థమైందా? మీరు కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఆల్ ఆర్ వెల్కమ్ అంటారు. అవునా? మీతో బాగున్నంతసేపు బాగుంది, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటారు. వాళ్ళకి నచ్చలేదు అనుకోండి బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అంటారు. ట్యాగ్ మనకు పెట్టేసిపోతారు బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అని. అందుకని అందరూ ఆల్ ఆర్ వెల్కమ్ కాదు. ఇది నేను నా లైఫ్లో నేర్చుకున్నా పర్టికులర్గా. మీరు అలా నేర్చుకోవద్దు, నా అంత టఫ్గా మీరు నేర్చుకోవద్దు. కాబట్టి మీకు నా బిడ్డలు అనుకుంటున్నా కాబట్టి సాఫ్ట్గా కాపాడుకుంటున్నా. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ యాజ్ ఎ గురు. ఐఎమ్ సేఫ్ గార్డింగ్ మై గర్ల్ చిల్డ్రన్ అండ్ బాయ్ చిల్డ్రన్. జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నా ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటూ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఫేస్డ్. అది మీ దగ్గర రావద్దు కదా. వస్తే మీరు ఆ నొప్పి ఓర్చుకోలేరు. కష్టాలు అదే అంటారు, లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్ ఆఫ్ అదర్స్. వీ కెనాట్ డేర్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. అదే మిస్టేక్ మా సార్కి వచ్చినదా కష్టమే నాకు కూడా వస్తే బాగుండు కదా, అప్పుడు నేర్చుకుంటా అంటే పోతాం. అందరికి అలా ఉండదు కదా పరిస్థితి. అర్థమైందా? అలా మన ఇంట్లో ఉన్న వోల్టేజ్లే రకరకాలుగా ఉంటాయి. ఒకళ్ళ ఇంట్లో ఒక వోల్టేజ్ ఉంటుంది, ఇంకోళ్ళ ఇంట్లో ఇంకో వోల్టేజ్ ఉంటుంది. మన కాలనీ ట్రాన్స్ఫార్మర్కి ఒక వోల్టేజ్, పక్క కాలనీ ట్రాన్స్ఫార్మర్ ఇంకో వోల్టేజ్. అలానే మనం కూడా
ఒక్కొక్కరు ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్స్ అనమాట ఇవన్నీ. ఎనర్జీ ఫ్లో ఎవరికి ఎంత ఉంటుందో తెలియదు, ఎవరు ఎంత రిసీవింగ్లో ఉన్నారో తెలియదు, ఎవరు ఎక్కడ ఉన్నారో చూసి భ్రమ పడకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు చూసి ఇప్పుడు బొట్టు లేదు వీడేం చేస్తాడో అనొద్దు. వాడు బొట్టు లేకపోతే బొట్టు పెట్టుకోమని చెప్పాలి, కానీ వాడు మేబీ బొట్టు పెట్టుకోవడం తప్పితే మిగతావన్నీ నిజంగా ధర్మంగా గొప్పగా చేస్తున్నాడేమో, ఆ ఒక్కటే లోపం ఉందేమో. 99 మార్క్స్ వచ్చి ఆ ఒక్క 1 మార్క్ మనం బొట్టు పెట్టి వాడిని 100% చేసేసాం. మన దగ్గర 80లో ఉన్నామేమో, వాడు చేసే గొప్ప పనులు మనం చేయట్లేదు, బొట్టు పెట్టుకుంటున్నాం మనం, కానీ 80% ఉన్నాం. ఆ 20 ఎవరు బాగు చేస్తాడు రా నాయన? గురువు. అందుకనే చూసి మోసపోకూడదు. బొట్టు పెట్టుకున్నవాడు మహానుభావుడని కాదు, పెట్టుకున్నవాడు మూర్ఖుడని కాదు. అలా అని నేను సమర్థించట్లే. బొట్టు పెట్టుకున్నవాడు ఈరోజు వెధవ అయ్యి ఉండొచ్చు, రేపొద్దున మహానుభావుడు అవుతాడు. ఎందుకంటే వాడికి ఆ నమ్మకం ఒకటి కుదిరింది, నేను ధర్మానికి చెందుతాను. బొట్టు పెట్టుకున్నప్పుడు వాడికే సిగ్గు అనిపిస్తుంది. ఒకరోజు తప్పు చేసి ఉంటే బొట్టు పెట్టుకున్నప్పుడు నేను ఇంత ధర్మానికి చెందినవాడిని, నేను అలా చేశాను, ఆ తప్పు చేయకూడదే, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి కదా, నాకు నేను లిమిటేషన్స్ పెట్టుకోవాలి కదా, ఏదో రోజు నేను మారాలి కదా, నలుగురికి ఆదర్శం అవ్వాలి కదా. వివేకానంద స్వామిలాగా, రామకృష్ణ పరమహంసలాగా, భగవాన్ రమణ మహర్షిలాగా, షిరిడి సాయిలాగా, రాఘవేంద్ర స్వామిలాగా ఎంతమంది గురువులు, ఏ దేశంలో లేనని గురువులు గొప్పవాళ్ళు మన దగ్గర పుట్టారు. నాకెందుకండి వాళ్ళతోనంటే మనం పాకిస్తాన్ కంట్రీ పక్కనే ఉంది, వెళ్ళిపోవచ్చు. బంగ్లాదేశ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా హిందువుల పరిస్థితి ఎట్లుందో, అవునా కదా? మన అదృష్టం చూడండి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళని అలా చేస్తున్నామా? మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్లా కాపాడుకుంటున్నాం. ఇండియా ఇక్కడ కూడా మళ్ళీ రోల్ మోడల్ పక్క దేశాలకి. చూడండి, మా హిందువులు మీరు చంపేస్తున్నారు అన్యాయంగా, కానీ మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళని మేము తమ్ముళ్ళలోనో కొడుకుల్లోనో బిడ్డలను చూసుకుంటాం, చూసి బుద్ధి తెచ్చుకోండి అని. అలా మనం తయారవ్వాలి. అండ్ ఇంకోటి, కోపం కంట్రోల్ ఉండాలి, కోరికల మీద కంట్రోల్ ఉండాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఆల్వేస్ యూ ప్లాన్. సాధన మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడమే. ఇది చేయండి రోజు. నేను ఇవాళ ఏం చేశాను, నేను పొద్దు నుంచి రాత్రి వరకు ఏ మిస్టేక్స్ చేశాను, చదువులో నెగ్లిజెన్స్ చూపించానా, పెద్దవాళ్ళతో రఫ్గా మాట్లాడానా, రఫ్ అండ్ టఫ్గా పెద్దవాళ్ళతో మాట్లాడానా, గురువుతో అన్యాయంగా ప్రవర్తించానా, గురువు చెప్పిన మాటలు వినలేదా, వినాల్సినవి వినలేదా, చేయమన్నవి చేయలేదా. రోజు ఈ షెడ్యూల్, ఇదే సాధన. ఊరికే కోపం వస్తుంది అనుకో, నా దగ్గర పిల్లలు వస్తారమ్మా నమ్మరు, వాళ్ళు ఒక్కొక్కసారి నన్ను అడుగుతుంటే వాళ్ళు అడిగిన వాటికి వాళ్ళకి సొల్యూషన్ చెప్పి అవి నేను కూడా నోట్ చేసుకొని ఫాలో అవుతుంటా. మా గురువుగారు ఇంకో స్టూడెంట్ని అడ్డుపెట్టి వాడితో డౌట్ అడిగించి ఆన్సర్ నాతో చెప్పించి అది నాతో కూడా చేయిస్తారు. మా గురువుగారు ఎందుకు చేయించారని చెప్పగలమా? మనం చెప్పలేం. గురుశక్తి అలా ఉంటుంది. అని అదే అంట కదా, సభాదేవతాభ్యో నమః అంటే మా గురువు ఇన్ని విధాలుగా ఉండి వింటున్నాడు. ఇన్ని విధాలుగా ఉన్నారా? రికార్డ్ అయితే ప్రపంచం అంతా వింటున్నాడు మా గురువు. ఏదో సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ కానీ, ఒక్కొక్కసారి తప్పు మాట్లాడితే రే ఇది కరెక్ట్ చేసుకో. ఒకసారి పెద్ద ఆయన అలానే అన్నారు, నా కాలు విరిగి నేను చైర్లో కూర్చొని మధ్యలో ఎప్పుడు కింద కూర్చొని చెప్తాను, ఓకేనా, ఎప్పుడు కింద కూర్చొని చెప్పేవాడిని. ఒకసారి అలా నొప్పి ఎక్కువ ఉందని చలికాలం ఎప్పుడో చైర్లో కూర్చొని చెప్తే కమెంట్ వచ్చింది, ఏమండి రామాయణం బాగా చెప్తున్నారు కానీ అలా కాలు మీద కాలు వేసుకొని మరీ చైర్ మీద కూర్చొని చెప్తే ఎలాగండి, కింద కూర్చొని చెప్తే బాగుండు కదండి అని కమెంట్ వచ్చేసింది నాకు స్ట్రైట్ అవే. స్వామి చాలా సంతోషం అండి మీ కమెంట్కి, నెగిటివ్ ఏం తీసుకోవాలా, చాలా సంతోషం స్వామి. జనరల్ ఎప్పుడు కింద కూర్చొని చెప్తాను, కానీ రీసెంట్గా నాకు కాలు ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ ఉంది, అందుకని కింద కూర్చోలేను కాబట్టి నేను చైర్లో కూర్చొని చెప్తాను, ఏమనుకోవద్దని చెప్పేసి సరే మీరు చెప్పినట్టు కింద కూర్చుంటాను, మళ్ళీ నా నొప్పి నేను ఓడ్చుకొని కింద కూర్చొని చెప్తాను. అంటే దీనిలో 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు చెప్పారని అర్థం చేసుకోవచ్చు, రాముడి కోసం ఆ మాత్రం కష్టపడలేమా అని కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? నొప్పులని దేనికి ఉన్నాయి? శరీరానికి ఉన్నాయంటారు గురువులు. ఆత్మకు ఉన్నాయా? మన శరీరమా ఆత్మ? మనం ఎప్పుడు ఏమనుకుంటాం? ఆత్మ మనం నిజం అది, కానీ మనం అలా అంటామా? కొంచెం తలనొప్పి రాగానే మన శరీరం అయిపోతాం, కొంచెం కడుపు నొప్పి రాగానే మన శరీరం అయిపోతాం. గురువులు ఎవ్వరు అలా లేరు. మీరు ఇక్కడ ఎంతమంది గురువుల పటాలు ఎందుకు పెట్టామంటే, ఏ గురువు కూడా తన శరీరం యొక్క నొప్పిని పక్కన వాళ్ళకి చెప్పలేదంట, ఓర్చుకున్నారు అంతగా. ఎందుకంటే వాళ్ళ శరీరం కాదు, వాళ్ళ ఆత్మ కాబట్టి. అర్థమైందా? నొప్పులు వేటుకుంటాయి, శరీరానికి ఉంటాయి, ఆత్మకి ఏముండదు. ఆత్మ ఎవరైతే మనం ఆత్మ అని చెప్పాం కదా, ఇప్పుడు మనం ఆత్మ లోపల నుండి తెలుసుకుంటుందంట. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నా శరీరం మీ అందరికి కనబడుతుంది, కానీ గురువు లోపల ఆత్మగా ఉన్నాడు. నా ఆత్మ ఏం చేస్తుంది? మీ అందరిని చూసి అబ్జర్వ్ చేస్తుంది. ఇలా ఉంటే వీళ్ళకి ఈ పేరు ఉంది, ఇలా ఉంటే వీళ్ళకి ఈ పేరు, ఇలా గోల్ చేస్తే వీడు గుర్తొస్తాడు, అలా మాట్లాడితే ఆవిడ గుర్తొస్తుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసేది ఎవరు? లోపల ఒకడు ఉన్నాడు, వాడు. అదే ఆత్మ. ఈ శరీరం మొత్తాన్ని వాడి అది అబ్జర్వ్ చేసి తెలుసుకుంటుంది, ఏంది 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 ఏం జరుగుతుంది, ఏమిటి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ అన్నీ. అదే వెళ్ళిపోయింది అనుకో, ఏముంటుంది? చల్లగా అవుతుంది. తర్వాత కట్టెలు పోయి ఎక్కిస్తారు, ఎక్కించి
పలానా చోటికి పట్టుకుపోతారు, వెలిగిచ్చేస్తారు దీపం, కొండెక్కిపోయి అయిపోయింది. ఆల్రెడీ ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఇక శరీరం చల్లబడిపోయింది, ఐస్ లాగా తయారైపోతుంది శరీరం. నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఎవరో చనిపోతే వెళ్ళాను ఆయనకి. మీరు నమ్మరు, ఆయన బాడీకి ఎక్కడో కట్ అయింది. అది వాళ్ళు ఎక్కించడంలో కట్ అయిందో లేదా ఎక్కడ కట్ అయిందో, యూ డోంట్ బిలీవ్, ఐ హావ్ సీన్ దట్ బాడీ. ఇలా కట్ అయిపోయి ఉబ్బిపోయి లోపల నుంచి మాంసం చీలి బయటికి ఫ్లో అవుతుంది, బల్జ్ అయిపోతుంది. అంటే పంచభూతాలన్నీ స్కిన్ అబ్జర్వ్ చేసేస్తుంటుంది. అంటే పంచభూతాల్లోకి ఇది వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది స్కిన్. అక్కడి నుంచే కదా వచ్చింది. ఇలా గ్యాస్ బిల్లులాగా ఉబ్బిపోతుంది. ఇక్కడ కట్ అయిపోయి అందుకే కాటన్ పెడతారు, బ్లీడింగ్ రాకుండా చెవులకి. బాడీ అంతా ప్రపంచంలో కలిసిపోవడానికి ట్రై చేస్తుంటుంది. సన్న పీనుగులాగా ఉన్నవాడు చచ్చిపోయినా కూడా ఇంత ఉబ్బుతాడు. అసలు మీకు డౌట్ వస్తుంది, ఇంత సన్నవాడు ఎట్లు ఉబ్బాడు ఆయన. అలానే వదిలేశారు అనుకో, బ్లాస్ట్ అవుతుంది, టాప్ అని పేలిపోతుంది బెలూన్లాగా. మాంసము ముద్దలు అంత చీము నెత్తురు అంతా స్ప్లిట్ అయిపోతుంది మొత్తం. ఎక్కడి నుంచో వస్తాయి ఒక రకమైన పురుగులు, అవి మామూలుగా బయట కనబడవు, భూమిలోంచి అప్పటికప్పుడు వస్తాయి. ఆ స్మెల్కి వచ్చి టక 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 తినేస్తాయి. మనకి ఇంగ్లీష్ సినిమాలో చూపిస్తుంటారు, ఏదో భూమిలోంచి పురుగులు వచ్చి తింటున్నట్టుగా. ఈజిప్ట్ ఏదో ఉన్నాయిగా, పిరమిడ్సా మమీస్ ఏదో అలాంటి రకమైన పురుగులు వస్తాయంట. అది ఎవరు చెప్పాడు? కాపరి ఉంటాడు కదా, కాబట్టి ఏమంటారు వాడిని, కాటి కాపరి. ఒకసారి అలా ఆయన పరిచయం అయితే నేను అడిగా, అదేంటండి అంటే, వాళ్ళు నేను పోలేదు శ్మశానానికి, వెళ్ళిన వాళ్ళు చెప్పారు, మా తల్లిదండ్రులు ఉంటే పోకూడదు. అది ఆ కాపరి చెప్పింది ఏంటంటే విషయం, ఇవన్నీ తెలుసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్. పురుగులు అక్కడ శవం ఉంటుంది, కార్యాలు చేస్తుంటారు కదా, కర్త కొడుకు ఎవరో కూర్చొని చేస్తుంటారు కదా, శవం ముందు కూర్చొని కార్యక్రమాలు చేస్తుంటారు. పురుగులు టకటకట బయటకు వస్తుంటాయి అంటే భూమిలోంచి. వీళ్ళు భయపడుతూ ఉంటారు ఇట్లా. అవి మిమ్మల్ని ఏమండి, ఎందుకంటే మన టెంపరేచర్ తెలుస్తుంది, బ్రతుకున్న వాళ్ళని అసలు ముట్టుకొని కూడా ముట్టుకోదంటది. చల్లగున్న శవం దగ్గరికి వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తుంటాయి, కింద నుంచి శవాన్ని కింద తినేస్తుంటాయి తగలబెట్టే లోపల. వీళ్ళు ఇట్లా భయపడుతుంటే అవి ఏమనవండి నేను రోజు చూస్తూనే ఉంటాను. శవాలు వచ్చినప్పుడు బయటకు వస్తే తినేసి భూమిలోకి వెళ్ళిపోతాయి. ఎన్నున్నాయి చూడు ప్రాణులు. అంటే ఆయన ఆ ప్రాపర్టీ ఆయనకి తీసేసుకుంటున్నాడు. మనం మంది అనుకుంటాం ప్రాపర్టీ, ఒక్కసారి ఆత్మ మనంగా వెళ్ళిపోతే ఇది పంచభూతాల నుంచి వచ్చి ప్రకృతిలోంచి వచ్చిన ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది, పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి నాకు? నా ఇల్లు, నా స్టోర్, నా సమితి, నా అంటున్నాం. నాదంటే నేను ఇప్పుడు అది కూడా రిప్రజెంట్ చేయకపోతే ఈ ధర్మం అవ్వదు కదా. ఇప్పుడు నా అనేది లేకపోతే కార్యక్రమాలు జరగవు. అట్లా అని చెప్పి నా మర్చిపోయి హోంవర్క్ చేయను, నేను ఆత్మని, నేను చదువుకోను, ఎగ్జామ్ రాయనంటే చంపకేసి కొడతారు దయ్యం పట్టిందా అని. ఇంకా కావాలంటే వేప మండలు కూడా తెప్పించి కొడతారు, వీడి పిచ్చి పట్టింది రాయని. కృష్ణుడు భగవద్గీత ఏం చెప్పాడు? కర్త చేయమన్నాడు, చేయండి, కర్తగా మీరు కర్మ చేయండి, కర్తగా కర్మ చేయండి అన్నాడు. రిజల్ట్ అడగద్దు అంటున్నాడు. యూ డోంట్ ఆస్క్ మీ రిజల్ట్. స్వామి నేను నీకు 180 ప్రదక్షిణాలు తిరిగా, నాకేంటి? యూ బికెమ్ ఏ బిజినెస్ మ్యాన్. నాకేంటి అనద్దు కదా అసలు. ఫస్ట్ స్వామి నాకు 10th 10/10 రావాలా, అందుకోసం నేను ఇది చేస్తాను. ఆయన అనుకుంటాడు, అదే నా కోసం వీడు 108 ప్రదక్షిణాలు చేసి అంత గొప్పగా కష్టపడి ఆఫ్టర్ ఆల్ 10th 10/10 అడుగుతున్నాడా అనుకుంటాడు ఆయన. వీడికి 10th మంచి మార్కులు ఇచ్చి, ఇంటర్లో మంచి మార్కులు ఇచ్చి, డిగ్రీలో మంచి మార్కులు ఇచ్చి ఉద్యోగం ఇద్దాం అనుకుంటే వీడు 10th అడిగాడు, ఇచ్చేద్దాం కానీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేసాం మనం? అంత గొప్ప దేవుడికి అంత గొప్ప 108 ప్రదక్షిణాలు తిరిగి అంత గొప్ప పని చేసి ఇంత చిన్న దిక్కుమాల కోరాం. అందుకే అడగద్దంటారు. 10th మీకు 10/10 రాకపోయినా పర్లే, ఆయన 9/10 ఇచ్చినా 8/10 ఇచ్చినా తర్వాత ఇంటర్లో ఇంకొంచెం ఇచ్చి డివైడ్ చేస్తాడు ఆయన. మనకు ఆ డివిజన్ చేత కాదు. మరి 10/10 10th వచ్చి ఇంటర్మీడియట్లో 6/10 వస్తే సరిపోతుందా? ఓకేనా? పోనీ డిగ్రీ కాకపోతే ఇంటర్మీడియట్గా డిగ్రీలో 4/10 వచ్చి ఈ 2 10/10 ఇస్తే ఓకేనా? పోనీ అన్నింటిలో 10/10 ఇచ్చి ఉద్యోగం లేట్గా ఇస్తాడు, ఇవ్వడం అసలు, అది ఓకేనా? పోనీ మనం ఏమంటాం? ఫైనల్ డెస్టినీ ఉద్యోగం కొట్టాలి, పెద్ద దానిలో ఉద్యోగం రావాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటాం లేదా? మరి అంత గొప్పది అడగకుండా ఈ చిన్న చిన్న వాటికే మీరు అడుగుతూ కూర్చుంటే అసలు ఎందుకు అడగాలి? అసలు పుణ్యం చేసుకుంటూ పోండి. ఆ పుణ్యమే మీ లెక్కగా మారుతుంది, మీ మార్క్స్గా మారుతుంది, మీ ఉద్యోగంగా మారుతుంది, మీ వచ్చేవాళ్ళుగా మారుతుంది, మీ చుట్టూ ఉన్న క్లైమేట్గా మారుతుంది, మీ లెక్కగా మారుతుంది. పుణ్యం చేయండి అంతే, ఏం అడగండి. నేను కూడా చెప్పా, శ్రీరామ 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 అంటే శివుడు అవుతాడు అన్నాడు, శ్రీరామ 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 అంటే హనుమంతుడు అవుతాడు. వాళ్ళకి ఏమైనా దరిద్రం కానీ ఏమైనా ఇబ్బందులు కానీ ఏడుపులు కానీ మనలాగా బ్యాడ్ లక్ ఉన్నాయా? అంతా ప్రశాంత, అంతా ఆనందమే. ఎట్లా తయారయ్యారు అంటే శ్రీరామ అన్నారు కూడా తయారయ్యారు. మనకు ఆ నమ్మకం లేదు కాబట్టి ఇట్లా అన్ని రోగాలే, మనకి అన్నీ ఏడుపులే. వాడి దగ్గర పెన్ను ఉన్న ఏడిపోయి, వీడి దగ్గర డ్రెస్ ఉన్న ఏడిపోయి, వాడి దగ్గర కారు ఉన్న ఏడిపోయి, బిల్డింగ్ ఉన్న ఏడిపోయి, అన్నీ ఏడుపు. అందుకే ఏడుపు మొహాలు. మనం ఎప్పుడు కలిసి రాదు మనకి. సంతోషంగా ఉన్నవాడికే కలిసి వస్తుంది. భగవంతుడు పెట్టుకున్న నియమం ఇది. ఎవడైతే దరిద్రాలు, కుచేలుడు ఎగ్జాంపుల్ ఎవరో కాదు,
కృష్ణుడి ఫ్రెండ్ కుచేలుడు పరమ దరిద్రంలో ఉన్నాడు. ఆయన ఎంత దరిద్రంలో ఉన్నాడు తెలుసా? ఆయన కట్టుకున్న మీదకి వేసుకోవడానికి ఆయనకి కండువు కూడా లేదు, పైన వేసుకోవడానికి టవల్ లేదు ఆయనకి. అది చీకిపోయింది. పొరపాటు ఇద్దరు పట్టుకొని ఇట్లాంటి చిరిగిపోతుంది బట్ట. ఇప్పుడు ఇది ఉందా, చిరుగుతుందా అంటే కొత్తగా ఇంకా దీనిలో లైఫ్ ఉంది. కుచేలుడు కట్టుకున్న బట్టలు ఇలాంటి చిరిగిపోతుంది అది. అంటే అంత అయిపోయింది, వాడేశాడు దాని పాపం. దరిద్రం లేవు ఇంకా ఆయన దగ్గర. కానీ డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ. మీకు అర్థం కావాలి అంతేంటి? కృష్ణుడు డియరెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడో కుచేలుడు ఆ రేంజ్లో కాకుండా కొంచెమని ఉండాలి కదా. వెళ్ళి అడుగుకి ఏదో తీసుకురావాలి కదా. పోనీ కృష్ణుడైనా వచ్చి సాయం చేయాలి కదా. మనకి ఇన్ని డౌట్స్ వస్తాయి. ఈయన అడగలేదు, ఆయన రాలేదు. ఈయన అడగపోయినా ఆయన రావచ్చు కదా అంటే ఆయన టెస్ట్ చేస్తున్నాడు. ఎవరిని? మిత్రుడు కృష్ణుడికి, కానీ భక్తుడు. మిత్రుడు భక్తుడు. ఎలా భక్తుడు? కృష్ణ భక్తుడు. కుచేలుడు మిత్రుడు అని అంటున్నాం కానీ కృష్ణ భక్తుడు. ఎంత భక్తుడు అంటే కృష్ణుడిని మిత్రుడిగా తనలో చేసేసుకున్నాడు. అంత ఇష్టం కృష్ణుడు అంటే. భార్య అడిగింది, ఏమండి ఇంత దరిద్రం పడుతున్నాం కదా, మన కష్టాలు పడుతున్నాం కదా, మీ ఫ్రెండ్ కృష్ణుడు ఉన్నాడు కదా దగ్గరలోనే, వెళ్ళి కొంచెం మనకి పిల్లలు తిండి కన్నా అడిగి తీసుకురండి. ఆవిడ కూడా ధర్మాత్మురాలు పాపం. అంతేగాని నాకు 4 గాజులు చేయించండి, వడ్డానం చేయించండి, కృష్ణుడు అడిగి బంగారంది ఇలా అడగలే. పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళకి తిండికి కూడా లేదు, వెళ్ళి కొంచెం అడిగి తీసుకురండి అంటే ఉట్టికి వెళ్ళొద్దు కదా మళ్ళీ రూలు. అంత పెద్ద ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టికి వెళ్తారు ఎవరన్నా? చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్ద పెద్ద ప్రభువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో పోకూడదు. ఇది ధర్మం. ఇది లైఫ్లో గుర్తుపెట్టుకోండి. మీరు ఎదగాలి అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలా కృష్ణుడి దగ్గర ఉట్టికి వెళ్తామంటే ఆ ఇంట్లో ఆ రోజు ఈ వీధిలో వెళ్ళి భిక్షాటం చేసి ఆడ తీసుకొచ్చిన ఉన్న వాటిల్లో అటుకులు మిగిలినాయి కొన్ని. ఆ అటుకులు కూడా ఎప్పటివో ఎవరేసారో ఆ ముక్కవాసన వస్తున్నాయి. ముక్కవాసన అంటే తెలుసా? పురుగులు పడతాయి ముక్కవాసన. అలాంటి ముక్కిన అటుకులు ఉన్నాయంట. ఆ అటుకులు ఏం చేశాడు? సిగ్గుపడుతూ ఆవిడ కట్టించింది. ఉట్టి చేతులతో పోద్దంటే ఇన్ని అటుకులు మూట చేసిస్తే ఇలా దోతికి కట్టుకున్నాడు. ఆ దోతి కూడా ఇంత ఉంది పాపం. అది కూడా చిరిగి బొక్కలుగా ఉంది ఆయనకి. అంత దరిద్రంలో ఉన్నాడు కుచేలుడు. ఇప్పుడు ఈయన బయలుదేరాడు కుచేలోపాఖ్యానం చాలా బాగుంటుంది. భాగవతం చెప్పుకుందాం డెప్త్లో. బయలుదేరాడు కృష్ణుడి దగ్గరికి. ఎలా వెళ్ళాడు? ఈయన అటుకులు పెట్టుకున్నాడు కానీ ఎగిరి గంతులేస్తూ పోతున్నాడంట రోడ్డు మీద. ఎందుకంటే మా ఫ్రెండ్ని చూడడానికి పోతున్నాడు కృష్ణుడిని. అంత ఇష్టం. చిన్నప్పుడు వీళ్ళే మీద పడి కింద పడి గుద్దుకొని ఒకళ్ళకొకళ్ళు తినిపించుకొని ఒకళ్ళొకళ్ళు పూసుకొని గోల్ చేసిన బ్యాచ్ కృష్ణుడితో పాటు చెప్పుకున్నాం కదా భాగవతంలో. ఆ కుచేలుడు వెళ్తున్నాడు. ద్వారం దగ్గరికి వెళ్ళి అనగానే ఇట్లా చూశారు ద్వారపాలకులు. ఎవరు కావాలన్నాడు. కృష్ణుడు నా ప్రియమైన మిత్రుడు, కలవడానికి వచ్చానన్నాడు. ఇట్లా చూశారు. ఈయన అవతారం ఏందో, ఆయన ఏంది, ఎలా కుదరదన్నాడు. ఈ లోపల కృష్ణుడికి తెలియదు. లోపల ఆయన గుర్తుపట్టి లోపల రానియండి అన్నాడు. అనగానే కృష్ణుడు ఎదురెళ్ళాడు. రానియండి కాదు, కృష్ణుడు ఎదురెళ్ళాడు కుచేలుడిని రిసీవ్ చేసుకోవడానికి. అబ్బా, నా ప్రియమిత్రుడు ఎప్పుడో చూశాను, నా కోసం వెతుకుంటూ వచ్చాడు, ఎంత కష్టపడ్డాడో అనుకుంటూ కృష్ణుడు పరుగున వెళ్ళాడు. రాజ్యంలో ఉన్న కృష్ణుడు, రాజభోగాల్లో ఉన్న కృష్ణుడు ఏమీ లేని దరిద్రుడైన కుచేలుడి దగ్గరికి అంత పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటే ఈయనకు ఆయన ఎంత ఇష్టమో చూడండి. అది భగవంతుడు అలా వస్తాడు పరిగెత్తి, మనకి ఇష్టం ఉంటే, ఆయన మీద అలా ప్రేమ పెట్టుకుంటే. ఏంబడే వెళ్ళాడు. కుచేలుడు పట్టుకొని ఆయన కండువ ఉంటే కృష్ణుడు ఇట్లా వేసుకుంటాడు కదా కండువలో, ఆయన అది తీసి చెమట ఇలా అద్ది తుడిచి కుచేలుడికి తీసుకొస్తున్నాడు లోపలికి. ఎక్కడి కృష్ణుడు? మరి ఇంట్లో పెట్టుకుని కృష్ణుడు అంటాక ఆ కృష్ణుడే కుచేలుడికి అలా చేశాడు. కుచేలుడికి ఉల్టా సేవలు ఈయన చేస్తున్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు? నా ఫ్రెండ్, నా ప్రియమైన మిత్రుడు, నా ప్రభువు అనుకుంటూ ఆయన వచ్చాడు. ఈయన ఎదురెళ్ళాడు, తుడుస్తున్నాడు, వాళ్ళంతా తుడిచేస్తున్నాడు, చెమటలు పట్టినాయి పాపం, ఎక్కడి నుంచి వచ్చాడు, నా కోసం కష్టపడి వచ్చాడు, నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు. అంటే కృష్ణుడికి ఎంత ప్రేమ ఉంది కుచేలుడి మీద. తీసుకెళ్ళాడు లోపల. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? కృష్ణుడు కూర్చున్న సింహాసనం మీద కూర్చోబెట్టాడు కుచేలుడిని. మనం ఏం చేస్తాం? ఇది నా చైరు, నేను కూర్చోవాలి, మీతో ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి అని ప్లేస్ ఇస్తాం మనం, అవునా కదా? మన ఇళ్ళలో ఏం చేస్తాం? ఇంటికి గెస్ట్ ఎవరు వస్తే ఇంకా వాడు అవతారం ఇంకా దారుణంగా ఉంటే గేట్ దగ్గర కూర్చోబెడతాం. కృష్ణుడు ఏం చేశాడు? మనం ఏం చేస్తాం? నేను కృష్ణ భక్తుడు అని చెప్పకూడదు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? అది చేయను చేస్తే అప్పుడు కృష్ణుడు లైక్ చేస్తాడు. అందుకని నేను హరే కృష్ణ హరే రామ అంటా అని చెప్పేసి కోట్లు సంపాదించుకొని బిచ్చగాళ్ళలాగా అందరినీ బయట నిల్చోబెడితే నువ్వేం కృష్ణ భక్తుడివి? నీకేమర్థమైంది కృష్ణతత్వం? కృష్ణుడు ఏం చూస్తున్నాడు ఇక్కడ? కుచేలుల్లో ఉన్న తన మీద ప్రేమ, తన మీద ఉన్న భక్తిని చూసి కదా రిసీవ్ చేస్తున్నాడు. మన వాళ్ళంటే మనల్ని కూడా రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు కృష్ణుడికి డబ్బుతో సంబంధమా, లోపల ఉన్న భక్తితో సంబంధమా? ప్రేమ, భక్తి ప్రేమ ఆయన మీద ఉన్న దాంతో సంబంధం. కుచేలుని తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఉట్టిగున్నాడా? ఆయనకి ఎంతమంది భార్యలు? 8 మంది భార్యలు కృష్ణుడికి. ఆ 8 మంది భార్యలు పిలిచాడు.
పిలిచి కలశాలతో నీళ్లు తీసుకురండి, బంగారు కలశాలతో నీళ్లు పట్టుకురండి అన్నారు కృష్ణుడు. 8 మంది భార్యలు నీళ్లు పట్టుకొచ్చారు. బంగారు పళ్ళెం పెట్టారు. కాళ్ళు కృష్ణుడు కుచేలుడు కాళ్ళు పట్టుకొని ఆ ప్లేట్లో పెట్టాడు. భగవద్గీత చెప్పిన కృష్ణుడే, జగత్ప్రభు జగద్గురువు కృష్ణుడు చేశాడు ఈ పనులన్నీ. కుచేలుడు ఎంత వాడు ఫ్రెండ్. మనం ఇలా చూస్తున్నాం, కృష్ణుడు ఆయన వేరేలా చూస్తున్నాడు. కృష్ణుడు అభ్యాగతి దేవోభవగా చూస్తున్నాడు. అభ్యాగతి అంటే విష్ణువు, సాక్షాత్ విష్ణువే విష్ణువుగా వచ్చి కూర్చున్నాడు. ఈయన విష్ణువే కదా, ఆయన లీలలు అలానే ఉంటాయి. కృష్ణుడే విష్ణువు. ఎవరికి చేస్తున్నాడు సేవలు? మళ్ళీ విష్ణువుకి చేస్తున్నాడు. అదెవరి రూపంలో వచ్చాడు? కుచేలుడు రూపంలో వచ్చాడు. కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏం చేశాడు? భార్యలంతా చూస్తున్నారు, ఇదేంటి విడ్డూరం, ఈయన విచిత్రంగా చేస్తున్నాడే, మేము రాణులం, కొంతమందికి ఉంటుంది కదా, కృష్ణుడి భార్యలో రాణులో, మాకు చెప్తున్నాడు ఏంటి పనులు అన్నట్టు ఆలోచన. పోయండి అన్నాడు నీళ్ళందరినీ, 8 మందిని. దానిలో రుక్మిణీదేవి కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలుసు, సీతమ్మ వాళ్ళు కదా, సాక్షాత్తు సీతమ్మే కదా, వాళ్ళు ఏం చేశారంటే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కొంతమంది ఉంటారు కదా భార్యల్లో కూడా. సరే పోసారు అందరూ. ఈయన కడుగుతున్నాడు కాళ్ళు, కృష్ణుడు కడుగుతున్నాడు కాళ్ళు కుచేలుడివి. కడిగి ఆ నీళ్లు కడిగినట్టు ఉండొచ్చుగా, తను చల్లుకొని అందరి మీద చల్లాడు భార్యల మీద. అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు చూడండి టెస్ట్ స్టార్ట్. ఆయన ఎలా చేస్తాడు? కృష్ణుడు భయంకరమైన పరీక్షలు పెడతాడు. అదేంటి అంత దూరం నా కోసం వచ్చావు, నా ప్రియమైన మిత్రుడు నాకేం తెలియదా అని అడిగాడు సభలో అందరి ముందు. సభలో అందరి ముందు అంటే వాళ్ళ భార్యల ముందు. ఆయనకి ఎలా ఉండాలి? తెచ్చాడు ముక్కిన అటుకులు ఇక్కడ పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. పాపం భగవంతుడు అది చూస్తాడు. ఆ సిన్సియారిటీ మన నుంచి బయటికి రావాలి. ఆయన దగ్గర కూడా దాచిపెడితే ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్ పెట్టుకొని, అవునా కదా, ఏ ఫీలింగ్ ఉండదు ఆయన దగ్గర. ఆయన ఏం చేశాడు? టెస్ట్ చేశాడు. నిజంగా ఆ ఫీలింగ్ నుంచి బయటికి వచ్చి నా కోసం ఏం తెచ్చాడో చూపిస్తాడా. ఆయన పాపం సిగ్గుపడుతూ అంటే నీకున్న దానిలో నేను తెచ్చింది ఎందుకయ్యా, నీకు ఇలాంటి తినే కర్మ ఏంటయ్యా అని ఆయన ఆలోచన. నీకు అన్ని పళ్ళు, పళ్ళ రసాలు, తేనె తిట్టులు, రకరకాల పానీయాలు అలాంటి తినేవాడు, ఈ ముక్కిన అటుకులు తినే కర్మ ఏంటి నీకు అని ఈయన మొహమాట పడుతూ మెల్లగా ఇలా ఓపెన్ చేసి ఇలా ఇస్తుంటే చూశాడు. తెలియదు ఆయనకి, ఇక్కడి నుంచి చూడాలా, ఎక్కడో తెలుసు. ఇంట్లో పార్సల్ చేసినప్పుడే ఈయనకు తెలుసు ఏం పార్సల్ చేశారు. ఈ అని చొరవతో లాగి తీసుకొని హాయిగా కొన్ని అటుకులు తీసి నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. మనమైతే అనేస్తాం, ముక్కిన అటుకులు కదా స్మెల్ వస్తాయి. ఈయన తిని బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నాడు కృష్ణుడు. ఈయన బాగున్నాయి అనగా రుక్మిణీదేవి పక్క నుంచి వస్తుంది. కృష్ణుడు చేసే చేష్టలు, ఎందుకంటే సీతమ్మ కదా, రామావతారం కృష్ణుడు, సీతమ్మ రుక్మిణీదేవి. ఈమె చూస్తుంది ఈయన చేష్టలు. ఎందుకంటే ఈయన ఎంత డియరెస్ట్ అంటే విష్ణుమూర్తికి ఒక లక్షణం ఉంది, భక్తుడు డియరెస్ట్ అయ్యాడు అనుకోండి అన్నీ ఇచ్చేసుకుంటాడు. వెంకటేశ్వర స్వామి ఆయన వేసుకున్న బట్టలంతా హాజీరాం బాబాకి ఇచ్చేయలే, వేసుకోవడానికి బట్టలేవు వెంకటేశ్వర స్వామికి. నాయన నా బట్టలు ఈయన అక్కడ గంట కొడుతున్నారు, తిరుమలకు పోవాలంటే ఈయన అంటాడు హాజీరాం బాబాజీ. కట్టుకోవడానికి లేవయ్యా అంటే ఈయన అంటాడు. కొత్తవి ఇస్తానే నావి అంటే నాకు వద్దు, నాకు ఇవే కావాలంటాడు ఆయన పరిస్థితి అట్టి ఇరుక్కుపోయాడు. బట్టలు లేకుండా తయారయ్యాడు వెంకటేశ్వర స్వామి. హాజీరాం బాబాజీ ఓడిపోయాడు పాచికల్లో, బట్టలు కూడా పెట్టేశాడు. ఓడిపోవడం అంటే ఆయన కావాలని ఓడిపోయాడు ఈయన కోసం. ఈయన ప్రేమ ఎంతో చూద్దామని నా మీద అని అలా చేస్తాడు. మనం కూడా అటాచ్ అయితే అలానే చేస్తాడు. సరే మొత్తానికి తిన్నాడు, బాగుంది, ఒకటి పెట్టుకున్నాడు. కొన్ని అటుకులు తినేసరికి అక్కడ కుచేలుడి భవనం అంతా బంగారు భవనంగా మారిపోయి మొత్తం లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో పోయి కూర్చుంది. ఎవరింట్లో? కుచేలుడి ఇంట్లో. రెండవ ముద్ద తినగానే ఆయన చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా వైభవంగా మారిపోయినాయి. అంటే కుచేలుడితో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయిపోయారు. అంటే కాలనీ అలాంటి వాళ్ళు ఇప్పుడు జూబ్లీస్లో గుడిసి ఉంటుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. చుట్టీళ్ళు కూడా అట్లే ఉండాలిగా. ఒకటే భవనం నుండి మిగతా గుడిసెలు ఉంటాయా? అలాంటి చోటు కడతారా? అంటే కుచేలుడు దగ్గర ఉన్న ఫ్రెండ్స్, ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళుగా మారిపోయారు. వాళ్ళందరూ షాక్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అసలు, మొత్తం బంగారంగా మారిపోతున్నాయి, అన్నీ గొప్పవాళ్ళుగా మారిపోతున్నాం అని షాక్ అవుతున్నారు. మూడో తినే టైంకి ఆపింది రుక్మిణీదేవి. ఎందుకు ఆపిందంటే మూడో తింటే ఈయన భార్యల్ని అందరిని ఆయన సేవకులుగా మార్చేసేవాడు. అంటే ఏం చేయాలి వీళ్ళు సేవకులు అంటే? కృష్ణుడు సేవకుడు అవ్వాలా, ఈయన భార్యలు సేవకుడు అవ్వాలి మూడో తింటే. ఇక్కడ ఆపింది రుక్మిణీదేవి. చాలండి ఇప్పుడు ఇచ్చిన రెండింటికే ఆయన చాలు, కొన్ని జన్మలు తినొచ్చు, అంత దరిద్రం అంతా పోయింది మీరు 2 సార్లు తినేసరికి. మూడోది ఇస్తే ఏమవుతుందో నాకు తెలుసు, మిమ్మల్ని ఇచ్చుకుంటారు, మా 8 మందిని కూడా ఇచ్చేస్తారు, మేము పోయి కుచేళ్ళ ఇంట్లో ఆయమ్మ పనులు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ కూర్చోవాలి కుచేళ్ళ ఇంట్లో. ఎలాగైతే శివుడు విషం తాగుతుంటే అమ్మవారు తట్టి ఆపిందో అలా రుక్మిణీదేవి ఇక్కడ ఆపింది. సేమ్ ఉంటారు ఇద్దరు, అందరూ చాలామంది డిఫరెంట్ అంటారు, ఇద్దరు సేమ్. అక్కడ శివుడు చేసిన తప్పేం లేదు, బయట ఉంటే విషయం చంపుతుందని తాగాడు, లోపల కూడా మనమే కదా. మీకు ఈ లాజిక్ అర్థం కావాలి. బయట ఉన్నది మనమే, శివుడు లోపల ఉన్నది మనమే.
విషయం తాగితే లోపల ఉన్న మనకి ఏం కావాలి? చచ్చిపోతాం. అమ్మవారికి తెలుసు కదా, ఆయన బయట ఉన్న కావాలని ఆయన తెలియదని కాదు, తాగేశాడు. అమ్మవారు వచ్చి అక్కడ ఇటు పెట్టి ఇక్కడ అయిపోయి, లోపల బిడ్డలు ఉన్నారు చచ్చిపోతారు, మీరు బయట కాపాడుతాం తాగితే లోపల వాళ్ళు పోయేటట్టున్నారు, లోపల ఉన్నది బయట ఉన్నది ఆయనే కదా. ఇది రావాలి, అర్థం కావాలి. అలా అదే కృష్ణుడు అలా సేవ చేశాడు కుచేలుడికి. అట్లా కుచేలోపాఖ్యానం మనం చెప్పుకోవచ్చు. అంటే భక్తుల కోసం దేవుడు ఎంత దిగి వస్తాడు అనడానికి మనం అలా పట్టుకోవట్లే. చూసారా ఎంత దరిద్రం ఉన్నా కూడా. విచిత్రం, ఎందుకు వచ్చాడు కుచేలుడు? వాడు భార్య ఏం చెప్పింది? అడగలేదు, ఆయన మర్చిపోయాడు. కృష్ణుడిని చూసి మర్చిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది అడగలే కృష్ణుడిని. ఇంటికి వెళ్ళిపోయి దారిలో చూస్తున్నాడు, విచిత్రంగా ఉంది. అన్ని గొప్ప గొప్ప భవనాలు వచ్చినాయి, నేను వచ్చిన రూట్ ఇదేనా కాదా అని చెక్ చేసుకుంటున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు, ఇది అంతా రకరకాల భార్య. ఎదురుగా భార్య వచ్చింది, మంచి గాజులు గీజులు బంగారం వేసుకొని గల్లు గల్లు అనుకుంటే ఏదో నడుచుకుంటూ చూస్తుంటే భవనం ఉంది. ఇదేంటి మన ఇంటికే వచ్చామా? ఈవిడేదో మా ఆవిడలానే ఉంది, చూస్తూనే బంగారాలను వేసుకుంది, వెళ్ళేటప్పుడు ఏమో అట్టుంది ఇప్పుడు ఇట్టుంది, ఏమైందే ఏమి ఇలా ఉందనంటే, అదేంటండి ఇదంతా భాగ్యం వచ్చింది, మీ ఫ్రెండ్ మనకు అనుగ్రహించాడు, అయ్యో మర్చిపోయాను అడగడము అని అప్పుడు చెప్పాడు. ఈయన వెళ్ళినది అడగలే అసలు. ఫస్ట్ భార్య చెప్పింది, ఆవిడ షాక్ అయింది. అక్కడ అడగకుండానే భగవంతుడు ప్రసాదించాడు. ఇప్పుడు భక్తితో పట్టుకున్నాడు కాబట్టి. ఆయన తెలీదా మన లోపల ఉన్న కోరికలు ఏంటో, మంచిగా అడుగుతున్నావా చెడుగా అడుగుతున్నావా తెలీదా? లోపల ఉన్నాడు కదా, అందుకు అడగద్దు అంటారు కోరికలు. అర్థమైందా అని చెప్పుకుంటే రామాయణంలోకి వద్దాం కుచేలోపాఖ్యానం తర్వాత. సరే, రావణుడి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పింది కదా, సింహం బోల్లోకి వచ్చిన పిల్లివి నువ్వు, సింహం గుహలోకి వచ్చిన పిల్లివి నువ్వు అనేసరికి ఈయనకు రోషం వచ్చింది, అహంకారం. బ్రహ్మ వరం చేత గర్వం వచ్చిందని చెప్పుకున్నాం కదా, అది తొందరగా క్లోజ్ చేద్దాం. నిప్పులు చెరుగుతున్నాయి, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి రావణాసుడివి. ఇప్పుడు ఆ శక్తి, ఆ వరం యొక్క శక్తిని ఉపయోగిస్తాడు. అంటే సీతమ్మ తలుచుకుంటే 2 నిమిషాల్లో భస్మం అవుతాడు. సీతమ్మ చేయలేకనా? సీతమ్మ పాతివ్రత్యంలో ఉంది. ఆవిడ ఇలా చూస్తేనే రావణాసుడు భస్మం అయిపోవచ్చు, అంత శక్తి అమ్మలో ఉంది. ఎందుకు చేయలే? బ్రహ్మదేవుడి మాట పోవద్దు అని. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, వీళ్ళందరూ బ్రహ్మదేవుడికి రెస్పెక్ట్ ఇస్తారు, బ్రహ్మదేవుడు అందరికీ ఇస్తారు, అలా గొళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. అలా అని సీతమ్మ రావణాసురుని అక్కడే భస్మం చేయగల శక్తి ఉన్నా కూడా చేయలే, ఓర్చుకుంది. సన్యాసి వేషాన్ని వదిలి, ఎన్ని తలలు ఉంటాయి రావణాసుడికి? 10 తలలతో ప్రత్యక్షమయ్యాడు, నిజస్వరూపంతో ప్రత్యక్షమై సీతమ్మ వారి ఎదుట నిలిచాడు. బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు. ఇలా కాళ్ళ దగ్గర ఇలా పట్టుకొని, ఇలా జుట్టు దగ్గర ఇలా పట్టుకొని ఎత్తి అమ్మవారిని ఆయన వచ్చిన ఏ విమానంలో ఎక్కించుకొని లంకకు పట్టుకుపోతున్నాడు సీతమ్మని. ఎవరు? రావణాసురుడు. ఈ పుష్పక విమానం ఎక్కడిది? వాళ్ళ అన్నయ్య కుబేరుడిది. కుబేరుడు ఉన్నాడు కదా, లక్ష్మీదేవి అసిస్టెంట్. ఆ కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉండేది. ఒకరోజు వెళ్ళాడు రావణాసురుడు చూడడానికి. కుబేరుని చాలా రోజులైంది కలిసాను, వెళ్ళాడు. చూడంగానే ఈ విమానం నచ్చింది, దగదగ మెరుస్తుంది. మనసులో ఎలా ఊహించుకుంటే అలా పోతుంది అది. అంతేగాని మళ్ళీ డ్రైవర్ పెట్టుకొని లేచి లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా, దాని గుద్దాలా దీని గుద్దాలా, ఇది కాదు. అది కళ్ళు మూసుకొని హిమాలయాస్ అంటే హిమాలయాలకు పోతుంది, అక్కడి నుంచి కైలాసం అంటే కైలాసం పోతుంది. అది పుష్పక విమానం. అప్పట్లో టెక్నాలజీ అది. అంతేగాని పెట్రోల్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, నడిపి నేను అలసిపోయాను, గుద్దాను, ఈ టెక్నాలజీ దిక్కుమాల టెక్నాలజీ మంది ఇది. అప్పుడంతా హై లెవెల్ డ్రైవర్లెస్ కార్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇవి కూడా గుద్దుతున్నాయి. అవి గుద్దవు, గాల్లో కూడా వెళ్ళిపోతే ఎక్కడ పడితే అక్కడ పోతాయి, నీళ్ళలో పోతే ఎక్కడంటే అక్కడ పోతాయి. అలా అది చూశాడు రావణాసుడు. చూసి అన్నయ్యని అడిగాడు ఇది కావాలి అని. ఆయన ఒక టైం ఇచ్చి రమ్మన్నాడు. ఈ లోపల డిస్కషన్ పెట్టాడు వాళ్ళ నాన్నగారితో. పెడితే రావణాసుడితో ఎందుకురా గొడవ పడతావు, నువ్వు ఇచ్చేసేయి అడిగాడు కదా అనేసి ఇచ్చేసేసి ఆయన తపస్సు చేసుకోవడానికి కుబేరుడు వెళ్ళిపోయాడు. అలా వచ్చింది, కొట్టుకొచ్చాడు మొత్తానికి బెదిరించి అన్నయ్యని. ఇది పుష్పక విమానం. దాని మీద ఎక్కించుకున్నాడు, పోతున్నాడు, లంకకు తరలిస్తున్నాడు. ఈ లోపల సీత అమ్మవారు అంటున్నారు రామ రామ అంటూ ఆర్తనాదాలు చేస్తుంది. అది వేదన, ఆమె వేదన అరణ్య రోదన అయింది. ఆ అడవిలో అంతా రీసౌండ్ అమ్మవారి అరుపులు వినపడుతున్నాయి రామ రామ అని. కానీ ఎక్కడ రాముల వారు ఇంకా రాలేదు, లక్ష్మణస్వామి కూడా రాలేదు. సీతమ్మవారికి ఇక్కడి నుంచి కష్టం స్టార్ట్ అవుతుంది అని చెప్పుకుంటూ ఇక్కడ శుభం పలుకుదాం. రేపటి రోజున కంటిన్యూషన్. సర్వం శ్రీమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.